తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు శ్రీ జనార్దనంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ నుంచి కార్యదర్శి బ్రహ్మశ్రీ పసుమర్తి బ్రహ్మానందం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటం. అయితే మే 6వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు కూడా బ్రాహ్మణ వటువులకి సంధ్యావందనం నేర్పించాలి అనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేయాలి, లేకపోతే నేర్పించాలి అని చెప్పి ఈ ట్రస్ట్ పూనుకోవటం జరిగింది. ఒకసారి ఈ కార్యక్రమం గురించి చెప్పండి. శ్రీ జనార్దనానంద సరస్వతి సంస్కృతి ట్రస్టు గత 25 సంవత్సరాలుగా శ్రీ బ్రహ్మశ్రీ పూర్వాశ్రమంలో కుప్ప లక్ష్మణావధాన్ గారు, వారి జనార్దనానంద స్వామి వారు, కంచి పరమాచార్యుల వారి యొక్క ఆదేశం మేరకు, వారి ఆశయాల మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు చేస్తూ గత 25 సంవత్సరాలుగా వేద సభలు, వేద పాఠశాలలు, వేదం నేర్పించడం అన్నీ కూడా చేస్తున్నారు. వారి సంస్థ యొక్క ఆశయాల్లో భాగంగా అందరూ వేదం చదువుకోలేరు. అవునండి. సామాన్య గృహస్థులకి, పిల్లలకు కూడా మన సామాజిక బాధ్యత ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో అందరికీ సంధ్యావందనం అయితే అందరూ నేర్చుకోగలుగుతారు, చేయాలి కూడా వాళ్ళ యొక్క నిత్యకర్మానుష్ఠానంలో భాగం. అందుకని వాళ్ళందరికీ కూడా సంధ్యావందనం నేర్పుదామని ఒక కార్యక్రమంతో ఈ ట్రస్ట్ సంకల్పం చేసింది. ఇదివరకు నార్మల్గా 16 రోజుల పండుగల్లో ఏదైతే బ్రహ్మగారు ఉన్నారో పిల్లలకి ఆటోమేటిక్గా నేర్పేసేవాళ్ళు. ఇది తల్లిదండ్రులు కూడా ఆటోమేటిక్గా, ప్రధానంగా బ్రాహ్మణులందరూ ఇదే వృత్తిగా ఉండేవాళ్ళు, వాళ్ళు నేర్పేవాళ్ళు. కాలక్రమేణా అందరూ నగరబాట పట్టి విద్యార్థులందరూ ఇటు ఎడ్యుకేషన్లో, మన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో పడి పూర్తిగా సంధ్యావందనం పూర్తిగా మానేశారు. కష్టపడి వాళ్ళందరూ కూడా చాలా ఖర్చు పెట్టి కూడా ఉపనయనం చేస్తున్నారు. కానీ ఉపనయనం యొక్క ఉద్దేశం ప్రధానం గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేయటం, ఆ సూర్యభగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొందటం, ఏదైతే దానికి కావలసిన తర్వాత పార్ట్ ఏదో ఉందో అసలు దానికోసం చేసింది కాదు, మాత్రం అది చేయటం మానేస్తున్నారు, సంధ్యావందనం నేర్చుకోవడం మానేస్తున్నారు. దాన్ని అందరూ ఏంటంటే పిల్లలందరూ కూడా మేము స్కూల్కి వెళ్ళిపోతున్నాం, పిల్లాడు వెళ్ళటం లేదు, టైం కుదరట్లేదు అనే ఒక సాకు అనండి, లేకపోతే వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి అటు చెప్పుకుంటూ దొరకట్లేదు అనేది పచ్చి అబద్ధం. ఎస్. ఇప్పుడు వాడు పిల్లాడిని ట్యూషన్ పంపించాలంటే 7 గంటలంటే 6:30కి లేపి పంపిస్తున్నారు. పిల్లాడికి బాక్స్ కట్టాలంటే అమ్మగారు వాళ్ళు దీనికి ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం కేటాయించక్కర్లేదు. ఆ ఉద్దేశంతో వాళ్ళందరికీ అలా వదిలేస్తున్నారు. వాళ్ళకి ఎవరికి నేర్పేవాళ్ళు లేరన్న ఒక మాకు బాధ కలిగి ట్రస్ట్ వారికి ఆలోచించి వీళ్ళకి పిల్లలందరికీ కూడా సమ్మర్లో అయితే వాళ్ళు ప్రతి ఏటా చేస్తున్నారు. ఎంతమంది పాల్గొంటూ ఉంటారు ప్రతి ఏటా? సుమారుగా కనీసం ఒక్కొక్క బ్యాచ్ 70 నుంచి 100 మంది దాకా పాల్గొంటూ ఉంటారు. ఇది 14వ శిక్షణా శిబిరం. అంతకుముందు నల్లకొండ సుబ్రహ్మణ్య సమాజం, అష్టలక్ష్మి గుడిలో చాలా మంది చేస్తారు. సుమారు ఇప్పుడు దాకా 2000 పైచిలకు కానీ విద్యార్థులు, స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సమ్మర్ క్యాంపులో బెనిఫిట్ పొందారు, లాభం పొందారు, సంధ్యావందనం చేసుకున్నారు. దీంట్లో విశేషం ఏంటంటే సమ్మర్ క్యాంపుకి జాయిన్ చేసిన పిల్లలందరూ కూడా పిల్లాడిని చూసి తండ్రి కూడా సంధ్యావందనం చేయడం మొదలెట్టాడు. ఎందుకంటే ఇంట్లో పిల్లాడు చేస్తుంటే నాన్న నువ్వు చేస్తున్నావా నాన్నకి అని పిల్లాడు అడిగేటప్పటికీ అయ్యో నేను చేయకుండా పిల్లాడికి ఎట్లా అనే ఉద్దేశంతో తండ్రి కూడా వచ్చి పిల్లాడితో పాటు వచ్చి ఇక్కడ ఈ శిబిరంలో పాల్గొని పొద్దునపూట సంధ్యావందనం చేసుకుని ఆఫీసుకు వెళ్తూ మళ్ళా అట్లా చేసిన తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇది ఒక విధమైన ప్రాక్టికల్గా స్టూడెంట్స్ అయినా కూడా దీనివల్ల తల్లిదండ్రులు కూడా, తండ్రి కూడా లబ్ధి పొందుతున్నాడు. అతను కూడా సంధ్యావందనం మళ్ళా ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇది ఇప్పుడు ఎట్లాగో 5 సంవత్సరాలకి మామూలుగా నార్మల్గా విద్య ఎట్లా ఉందో, ఆధ్యాత్మిక విద్య వాడికి 8వ ఏట ఉపనయనం అయిన దగ్గర నుంచి వాడు జీవితాంతం ఉపయోగపడేది, చెయ్యాలి కూడా జీవితాంతం. ఇప్పుడు కనుక వాళ్ళు తల్లిదండ్రులు ఈ 8వ ఏడు ఉపనయనం చేసి సంధ్యావందనం చేయటం అలవాటు చేస్తే వాడి కెరియర్కి ఎటువంటి ఢోకా ఉండదు. అంతేనండి. చాలా చక్కగా సూపర్ గా పూజలు, ఇంకెటువంటి పెద్ద పెద్ద హోమాలు వీడి జోలికి అవసరం ఉండదు. అలాగే అన్ని విద్యల్లో రాణిస్తాడు. అతను ఇంజనీరింగ్ విద్య అనుకోండి, మీరు లేదంటే IAS అనుకోండి, ఏదైనా వాళ్ళు ఈ పిల్లాడు డాక్టర్ ఏది కావాలనుకుంటే అన్నిటిలో రాణిస్తాడు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మేధాశక్తి పెరుగుతుంది, ముఖ్యంగా వాళ్ళ నడవడికి మారుతుంది. ఖచ్చితంగా ఇతర మతాలని చూసి ఖచ్చితంగా మరి మనం నేర్చుకోవాలా, లేకపోతే మనం సంస్కరించుకోవాలా తెలియనటువంటి పరిస్థితి. ఎంత చిన్న పిల్లవాడైనా కూడా పలానా రోజులో నువ్వు వెళ్ళి ప్రేయర్ చేయాలి అని అంటే చక్కగా వాళ్ళ దుస్తులు కూడా వాటిని ధరించి వెళ్ళి చేసుకుంటుంటారు, చాలా ప్రైడ్గా ఫీల్ అవుతారు. మరి మనం ఎలా వదిలేసామో అర్థం కానటువంటి ఒక పరిస్థితి. ఖచ్చితంగా మళ్ళీ మార్పు రావాలి. అలా రావాలి అంటే కూడా గాయత్రి మాత అనుగ్రహం ఉండాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పిల్లాడి ఇంట్లో సంధ్యావందనం చేస్తుంటే
ఇల్లు మొత్తం దాని యొక్క వైబ్రేషన్ ఇంటి మొత్తానికి ఉంటాయి. తెలుస్తుందండి. ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఇల్లు శుభ్రం చేసుకోవడం, పిల్లాడికి కావాల్సిన పూజకి Practical ఏర్పాటు గా. చేయటం, అవి చేయటం, అగ్నికార్యం చేసుకుంటా ఇంకా అగ్నికార్యం చేసుకోవడం, బ్రహ్మయజ్ఞం చేసుకోవటం, ఇల్లు వంశం మొత్తం కూడా తరింపబడతాయి. ఒక్క పిల్లాడి వలన ఒక ఒటు కనుక సంధ్యావందనం చేయటం ఇంట్లో ఎవరైనా చేస్తూ ఉంటే అది తరతరాలుగా అతను కంటిన్యూ అవుతుంటుంది. ఇప్పుడు కొంతమంది ఇళ్లలో చేయలేకపోతుంటే ఎక్కడో బ్రేక్ వచ్చింది, తండ్రి దగ్గర నుంచి తాత దగ్గర నుంచి ఒక బ్రేక్ వచ్చింది. ఆ బ్రేకుని డిస్కంటిన్యూ చేసుకుని చక్కగా మళ్ళీ జీవితంలో అభివృద్ధి చెందాలంటే కనుక ఇది తల్లిదండ్రుల యొక్క విధి. పిల్లవాడు ఆ 8 ఏళ్ళ పిల్లవాడికి తెలీదు సంధ్యావందనం కదా. నేర్చుకోవాలని ఏమి తెలియదు. కానీ అది నేర్పకపోవటం యొక్క తప్పు తల్లిదండ్రులతో అవుతుంది తల్లిదండ్రులు ఖచ్చితంగా. తల్లిదండ్రులందరికీ కూడా ముఖ్యంగా ప్రధానంగా పిల్లలకి తెలియదు కాబట్టి తల్లిదండ్రులందరికీ తాతలకి ఇంట్లో నార్మల్గా మనవడు భార్య తాత కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా శ్రద్ధ పట్టి ఇప్పుడు ఈ గత 15 రోజులుగా మంచి ఒడుగు ముహూర్తాలు అందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మంచి అవకాశాన్ని పొంది వాళ్ళ పిల్లలందరినీ కూడా ఈ సంధ్యావందన శిక్షణ శిబిరాన్ని పంపించవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ 8 ఏళ్ల దగ్గర నుంచి 14 అప్పుడు 10th క్లాస్ దాకా అనుకున్నాం. వాళ్ళ శ్రద్ధాభక్తులను బట్టి ఇంకా 1 year 2 years వాళ్ళు 16-17 years అని కూడా తప్పకుండా చేస్తున్నాం. ఒకసారి ఎలా ఉంటుంది ఈ 15 రోజులు అండి? ఈ 11 రోజులు ఏమేమి ఉంటాయి, ఎలా నమోదు చేసుకోవాలి ఒకసారి? ఈ 11 రోజుల శిబిరంలో పొద్దున్నే పిల్లవాడికి 5:30 కల్లా లేపటం, 6 గంటల కంటే సూర్యోదయాన్ని ఖచ్చితంగా సంధ్యావందనం ప్రారంభిస్తారు. అతనికి సంధ్యావందనం ప్రేయర్ ప్రారంభించి సంధ్యావందనం ప్రారంభించిన తర్వాత అతనికి సంధ్యావందనం ఒక 40-45 నిమిషాలు పడుతుంది. ముందు మంత్రపూర్వకంగా వేద పండితుల చేత ఏదైతే స్పష్టంగా ఉచ్చారణపూర్వకంగా ఏదైతే వేద పండితులు ఉన్నారో వాళ్ళ చేత పిల్లలకు ఉపదేశం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళు ఉపనయనంలో ఉపదేశం పొందారు. మిగతా మంత్రాలు అందరూ కూడా గురువు గారు మన సంతలాగా అంటే గురువు గారు చెప్తారు, పిల్లలు రిపీట్ చేస్తుంటారు. అట్లా సంధ్యావందనం చేయిస్తారు. ఆ తర్వాత పిల్లలు ఫిట్నెస్ గురించి యోగా నేర్పిస్తారు. ఒక 1 hour యోగా నేర్పిస్తారు. ఆ తర్వాత వారికి పిల్లలకి అందరికీ కూడా అల్పాహారం 1 గంట సేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరికీ ఏదైతే పొద్దున మంత్రాలు ఏవైతే ఉన్నారో సూర్యోపస్థాన మంత్రం కానీ లేకపోతే మిగతా అర్ఘ్యప్రధానమైన మంత్రాలు కానీ ఇవన్నీ కూడా పిల్లల చేతి బట్టి పట్టిస్తారు. ఎక్కాలలా పట్టిస్తారు, బైహార్ట్ చేస్తారు. సో అతనికి మర్చిపోకూడదు. అలాగే అతనికి కనీసం అతను 3 పూట్ల సంధ్యావందనం నేర్చుకునేట్టు ప్రధానంగా చేయిస్తారు. లేకపోతే కనీసం 2 పూట్లైనా సంధ్యావందనం నోటికి వచ్చేట్టు. అంతకంటే హీనపక్షం అంటే ఏంటి అంటే పుస్తకం చూసి చదువుకుని నేర్చుకునేట్టేనా. ఇంకా బాగా ఎవరన్నా ఇంకా పూర్తిగా రాలేదు అన్న వాళ్ళకి కనీసం పుస్తకం చూసుకుని సంధ్యావందనం చేసే క్రియన్న కూడా నేర్పిస్తాం. నార్మల్ అందరికీ ఇవాళ రేపు అందరూ పుస్తకం అన్నప్పటికీ మావాడు ఇంగ్లీష్ మీడియం ఉండి చదవడం రాదని. అందుకని మేము ఏదైతే సంధ్యావందనం ఉందో దాన్ని ఇంగ్లీష్లో కూడా చేయించి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది. ఇలా నమోదు చేసుకోవాలి. దీనికి మా SJ trust.org అనే వెబ్సైట్ ఉంది. జనార్దనానంద సరస్వతి దాంట్లో మనకి గూగుల్ ఫామ్స్ ఉన్నాయి. సమ్మర్ క్యాంప్ అని ఉంటుంది, దాని ద్వారా దాంతో ఫిల్అప్ చేస్తే అవుతుంది. ఇదంతా నంబర్స్ ఉన్నాయి కదండి, ఆ నంబర్స్ నేను డిస్ప్లే చేస్తాను. ఎలాగో నంబర్స్ కి కాల్ చేయొచ్చు. దీనికి ఏమైనా రుసుము కట్టాల్సి ఉంటుందండి? ఓన్లీ ఎంట్రీ ఫీజు మాత్రం 500 ఉంటుంది. మిగతా భోజన ఖర్చులు కానీ మిగతా కానీ ఎవరిని ఖర్చు ఉండాలా? పిల్లలందరూ కూడా 11 రోజులు అక్కడే ఉండాలి. సో భోజనాది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, ఈవినింగ్ 4 o'clock స్నాక్స్ ఇస్తారు, మన నైట్ డిన్నర్ ఉంటుంది. ఇదంతా ఉచితంగానే చేస్తూ ఉంటారు. అద్భుతం అండి. చాలా చాలా విశేషంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. సద్వినియోగపరుచుకోవాలి. అసలు ఇలా ఎవరైనా అసలు ఈ కాలంలో మనం చూస్తున్నామా? ఖచ్చితంగా సద్వినియోగపరు. ఇంకా అలాగే పిల్లలకి అందరికీ కూడా సాయంకాలం పూట ఇదంతా మనకి సంధ్యావందనం పట్టించడం, ఇంకా కొన్ని క్విజ్ కార్యక్రమాలు అదొకటి పెడతాం. మళ్ళీ సాయంకాలం పూట బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు, అద్వైత సిద్ధి రత్నాకర వారు పిల్లలందరికీ కూడా మనకి భారత భాగవత రామాయణాది ఏదైతే పిల్లలకు ఉపయోగపడే ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా పిల్లలకి 1 గంట సేపు వాళ్ళ యొక్క వికాసం పొందడానికి మన యొక్క ఆధ్యాత్మిక సంపదను వాళ్ళకి కూడా అందజేస్తారు. వారు కూడా ఉపన్యాసాలు ఉంటాయి. వారి అంటే పిల్లలు పూర్తిగా A to Z అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు కూడా వారి సమయాన్ని వృధా చేసుకోకుండా సరళగా అంటే ఆడుతూ పాడుతూ కాలక్షేమం అంటే ఒక పిక్నిక్కి వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తూ అలాగే సంధ్యావందనాన్ని పూర్తిగా నేర్చుకునే అవకాశాన్ని వారు మిస్కోకూడదు. నార్మల్గా మేము పాత విద్యార్థులు
సంధ్యావందనం లాస్ట్ ఇయర్ నేర్చుకుని మళ్ళీ ఎంజాయ్ చేస్తానికి మళ్ళీ వస్తాం అంటూ ఉంటారు. కానీ మేము కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అక్కడ మా వేదవ్యాస పాఠశాల అని చెప్పి హయత్ నగర్ గుంటూరులో ఉంటుంది. మన నాగోల్ సెంటర్ నుంచి లెఫ్ట్ 7 కిలోమీటర్స్ వెళ్తే వస్తుంది. అక్కడ మనం ఒక 100 మంది దాకానే మనం అకామిడేట్ చేయగలుగుతాం. అందుకని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ మీద ఎవరైతే ముందుగా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం కలుపుకుంటుంది. ఈ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే కొంతమంది తెలియకో అంటే చెప్పడానికి నేనే ఇబ్బందిగా ఉంది, ఏమంటే మా పిల్లాడికి ఒడుగు కాలేజీ పంపించచ్చా అన్న బ్రాహ్మణులు కూడా కొంతమంది అడుగుతున్నారు. అట్లా కాకుండా ఉపనయితులైనటువంటి ఎవరైతే బ్రాహ్మణ వటువులు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం, వారితో పాటు తండ్రి కూడా రావచ్చు. వారికి రెసిడెన్షియల్ తండ్రులకి పెద్దవాళ్ళకి అకామిడేషన్ లేదు. వాళ్ళు పొద్దున ఒక 2-3 అవర్స్ నేర్చుకుని వెళ్ళిపోవచ్చు. సంధ్యావందనం నేర్చుకోవడానికి పిల్లలతో కాదు సంధ్యావందనం నేర్చుకోవడానికి రావచ్చు. అట్లా 10 రోజుల్లో కూడా వాళ్ళకు కూడా అంత గుర్తొస్తుంది. పిల్లలందరూ తప్పకుండా ఈ వాళ్ళ తల్లిదండ్రులని కూడా సువర్ణ అవకాశం అని చెప్పాలి, ఇది సద్వినియోగపరచుకోవాలి. తండ్రులు తాతలు అందరూ కూడా పిల్లాన్ని చేర్పించవలసిన బాధ్యతే. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. అందరికీ అద్భుతం అండి, అద్భుతం. ఎంత అద్భుతంగా ధర్మాన్ని మీరు ఆచరింప చెయ్యాలి అనే తలంపు ఆ ట్రస్ట్కి ఉండటం, ట్రస్ట్ అంటే అది జరగటం అనేది నిజంగా చాలా చాలా అభినందనీయం. చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం.